ఈరోజు మన వంటలు అంటే బీన్స్ క్యారెట్. ఇప్పుడు బీన్స్ క్యారెట్ సన్నగా తరిగి ఉడకబెట్టి ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎక్కువ వేస్తానండి. ఇచ్చేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయినాక కారం వేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్లో లో ఫ్లేమ్లో ఆ కారం పచ్చివాసన బయట ఆపేస్తాను. ఇదో మధ్యాహ్నం స్నాక్స్ శనగలు చారండి. ఇవ్వండి పొంగేటప్పుడు ఆపేసి కొత్తిమీర వేస్తాను. ఇంకా దీన్ని కరెక్ట్గా మూత పెడుతుంది. కరెక్ట్గా ఆ ఫ్లేవర్ అంతా టీ డికాషన్ లాగా మనకి దిగిపోతుందండి. కాఫీ డికాషన్ లాగా దిగిపోతుంది. పొంగనివ్వకూడదు, మరగనివ్వకూడదండి చారు. ఇంకా మూసేస్తాను. ఇంకా అన్నం చేస్తానండి. అన్నం కడిగి పెట్టేసాను. ఏదో ఈ ఉడికేసి నీళ్ళు ఉన్నాయి కదండి, దాన్ని ఏదో సూప్ లాగా చేసేస్తాను. ఈరోజు మాకు ఇంట్లో కరెంటు పని జరుగుతుందండి. ఇన్వర్టర్ బిగిస్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాయండి. ఇది రెస్ట్ కదా అమ్మమ్మ వంట వేయండి. ఇది చారిపోయింది. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలండి, 1 స్పూను జీలకర్ర బాగా కచ్చిపిచ్చిగా రోట్లో కొట్టేసి ఒక ఎల్లిపాయ వేసాను. కరెంటు తీసేస్తున్నారండి, అందుకే చేతితో రోల్లో కొట్టేసాను. ఈ చారిపొడి ఇంకొకసారికి ఉపయోగపడుతుందండి. రెస్ట్ కదా అమ్మమ్మ వంటలు వేయండి. కరెంట్ లేదండి, అయినా భోజనం చేయడం మానేయం కదా. మన పని మన కరెంట్తో సంబంధం లేకుండా ఇదిగంటే రోల్లో కొట్టేసాను. కొంచెం పని చేస్తూనే ఉన్నాను.